ఇన్నేళ్లైనా రాజకీయాలు ఇంకా నేర్చుకోలేదా బాస్? నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించటమే యుద్ధం. ఒకరు నచ్చలేదని చెప్పడానికి 1000 కారణాలుంటాయి, నచ్చారని చెప్పడానికి కారణాలేం చెప్పలేం. ఇవన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోని డైలాగులు. కానీ ఆయన జనసేనాని చీఫ్ అయ్యాక సీన్ మొత్తం చేంజ్ అవుతోంది. ఎవరేమనుకున్నా కాదనుకున్నా ఇప్పుడు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తోన్న ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఇక ఆ 2 పార్టీల తలరాతను మార్చే స్థానంలో బీజేపీ ఉంది. విజేతను నిర్ణయించాల్సింది పవన్ కళ్యాణ్ అయితే అది డిసైడ్ చేయాల్సింది బీజేపీ. ఇదే అభిప్రాయం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏం చేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది అన్నది చూడాలి. ఇప్పటికీ జాతీయ మీడియాలో బీజేపీ వైసీపీ వైపా, టీడీపీ జనసేన కూటమి వైపా అంటూ పెద్ద ఎత్తున చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరితో వెళ్తే ఎక్కువ అడ్వాంటేజ్ కలుగుతుందోనని బీజేపీ మేధోమథనం జరుపుతోంది. స్థానిక నాయకత్వం కూడా ఎలా అడుగులు వేస్తే పార్టీకి బెటరో అన్నది చెప్పలేకపోతోందన్న వాయిస్ వినిపిస్తోంది. ఈ ఎన్నికలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కాదు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందరూ పవన్ కళ్యాణ్ తెలివి తక్కువవాడు, అజ్ఞాతవాసి అని విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా తెలివైనవాడని ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలు, ఆయనతో రాజకీయాలు చేసి దూరంగా ఉన్నవారు చెప్పే మాట. సో పవన్ కళ్యాణ్ ఏపీలో మోస్ట్ బ్రిలియంట్ అన్నమాట. ఏపీ విషయంలో ఏం చేయాలన్న దానిపై పవన్ కళ్యాణ్ ఆలోచనలు పవన్ కళ్యాణ్కున్నాయి. వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలంటే చిన్న విషయమేం కాదు. సొంతంగా ఆయన ఎన్నికలను ఎదుర్కోలేరు. ఆయనకున్న బలహీనతలను తాడేపల్లిగూడెం సభ ద్వారా కళ్లకు కట్టేశారు. ఎన్నికల్లో గెలవాలంటే బూత్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎన్నికలయ్యే వరకు సిబ్బందికి, కార్యకర్తలకు భోజనాలు, ఎంతో కొంత పేమెంట్ ఇవన్నీ చేయడం కష్టమని ఆవేదన భరిత చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇదంతా తన వల్ల కాదని, ఎవరినైనా సపోర్ట్ తీసుకుని ఎన్నికల్లోకి వెళ్లటం ఈజీ పని అని ఆయన నిర్ణయానికి వచ్చారు. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, వ్యవహరిస్తున్న శైలి చూస్తే సగటు ఆంధ్రుడి గుండె బరువెక్కిందని మాత్రం చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ మాట తీరుగాని, అనుసరిస్తున్న వైఖరిగాని, ఆయన రాజకీయ వ్యూహాలుగాని ఇవన్నీ అర్థం చేసుకోవటం సామాన్యుల వల్ల కాదని మాత్రం అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన రాజకీయాల గురించి అస్సలే మాటలక్కర్లేదు. తెలంగాణలో ఇటీవల జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఒకానొక సమయంలో అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ఆ పార్టీ ఎన్నికలకు ముందు దారుణంగా రివ్యూస్ ఎదుర్కొంది. అసలు పార్టీ సీనియర్ నేతలు పోటీ చేసేందుకు వెనకాడారు. పోటీ చేసిన ముఖ్యులు ఓటమి పాలయ్యారు. కానీ పార్టీని నమ్ముకుని, ప్రజలను నమ్ముకుని పనిచేసిన వారందరూ ఎన్నికల్లో విజయం సాధించారు. ఒక్క రాజాసింగ్ తప్పించి మిగతా వారెవ్వరూ కూడా ఎవరికీ పెద్దగా తెలీదు. అలాంటిది ఏపీలో 25% జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటర్లు పవన్ కళ్యాణ్ను దేవుడిలా భావిస్తున్న తరుణంలో ఆయన చేస్తున్న రాజకీయం ఇదేనా, ఇంతేనా అన్న ఫీలింగ్ సగటు వ్యక్తికి కలగడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ అడుగులు క్లారిటీ మిస్ అవుతున్నాయి. వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 24 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు అన్నట్టుగా ఆయన లెక్కలేసుకున్నారు. చంద్రబాబు సైతం క్లారిటీ ఇచ్చారు. కానీ వాస్తవానికి ఆయన ఏపీలో అతి పెద్ద కుల సమూహమైన కాపు వర్గీయుల్లో హీరో ఎలివేషన్ ఉంది. వారందరూ కూడా ఆయన తమకు నేతృత్వం వహించాలని కలలుగంటున్నారు, ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు దూసుకుపోతామంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఎన్నికల్లో గెలవాలని కోరుకోవడం లేదన్న నిషాదాంతం వారిని వెంటాడుతోంది. ఎన్నికల్లో వైసీపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో పవన్ వేస్తున్న అడుగులు కాపు వర్గీయుల్ని వేధిస్తున్నాయి. ఓడించే సంగతటుంచితే గెలిపించటం కోసం ఆలోచించండి బాస్ అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందుకే వారందరూ ఇన్నేళ్లైనా రాజకీయాలు ఇంకా నేర్చుకోలేదా బాస్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఓడిపోయింది. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికారంలోకి వస్తామని బాబు భావించారు. పవన్ కళ్యాణ్ చీల్చే ఓట్లు టీడీపీకి అడ్వాంటేజ్ కల్పిస్తాయని అనుకున్నారు. కానీ సీన్ అలా కనిపించలేదు. జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో తాను మద్దతివ్వటం వల్లే టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించిందని 2019 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బల్లగుద్ది మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ అండగా నిలవటం వల్లే టీడీపీ విజయమని, అదంతా తన వల్లేనని చెప్పేవారు. కానీ 2019లో పవన్ కళ్యాణ్ ఫార్ములా బెడిసికొట్టింది. అటు చంద్రబాబును ఇటు జగన్ను ఇద్దరినీ తిట్టి రాజకీయం చేద్దామనుకున్నారు. కాకుంటే నాడు పవన్ కళ్యాణ్కు ఉన్న ఎలక్షన్ స్ట్రాటజీ తక్కువని ఇప్పుడు అర్థమై ఇద్దరినీ ఒకేసారి తట్టుకోలేమని ఆయన తాజాగా ఒక్క టీడీపీతో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలని చూస్తున్నాడని అనుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కోసారి ఒక్కొక్కరిని మాత్రమే ఢీకొట్టే సత్తా మాత్రమే తనకు ఉందని పవన్ కళ్యాణ్ గ్రహించి ఇప్పుడు ఈ రాజకీయాలు చేస్తున్నాడా అన్న అనుమానం కూడా కలుగుతుంది. లేకుంటే రాష్ట్రంలో ఇసుమంతైనా లేని బీఎస్పీ పార్టీతో ఆయన ముందడుగు వేయటం సామాన్య విషయం కానే కాదు. బీఎస్పీ పార్టీతో పొత్తు అంటే ఒక రకంగా సాహసమనే చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడో యూపీలో ఉన్న మాయావతిని ఏపీకి తీసుకొచ్చి వైసీపీకి టీడీపీకి బీపీలు తెప్పిస్తా అంటే ఆ కహానీలు వినేదెవరు? అయితే చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగమే పవన్ కళ్యాణ్ నాడు బీఎస్పీ కమ్యూనిస్టులతో కూటమి ఏర్పాటు చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఆ స్టోరీ గురించి ఆరా తీస్తే ఆ కథ వెనుక అర్థాలే వేరులే అనేవారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క రాజోలులో తప్పించి ఇంకెక్కడా గెలవలేదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం గాజువాకలోనూ ఓడిపోయారు. ఇక మరీ చెప్పాలంటే జనసేన పార్టీ గోదావరి జిల్లాల్లో ప్రభంజనం సృష్టిస్తుందని అందరూ ఊహించినప్పటికీ ఆ ఆశలు అడియాసలే అయ్యాయి. నాడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు దెబ్బతిన్న ఎందరో మళ్లీ 2019 ఎన్నికల సమయంలో ఆర్థిక కష్టాలను చవిచూశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహాన్ని పన్నారు. ఆ వ్యూహం ఏంటంటే బీజేపీతో పొత్తు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే తనకు బీజేపీ పెద్దల ఆశీస్సులు కావాలని భావించారు. 2014 ఎన్నికల్లో కలిసి పనిచేసిన టీడీపీ బీజేపీ రెండు పక్షాలుగా విడిపోయినా జనసేన మాత్రం బీజేపీతో చెలిమిలోకి వెళ్లింది. పైకి బీజేపీతో కలిసినా పవన్ కళ్యాణ్ వైసీపీని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశాలను బీజేపీ పెద్దల ముందు తీసుకువెళ్లినా అది ఎందుకో అంత సఫలం కాలేదు. ఓవైపు బీజేపీ అనేక విషయాల్లో వైసీపీ సపోర్ట్ తీసుకుంటోంటే ఏపీకి కేంద్రం అప్పుల రూపంలో సహకరిస్తూ జగన్ బతుకుబండిని ముందుకు కదిలేలా చేసిందనేది నిర్వివాద అంశం. దీంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు, పోరాటాలు రోడ్డెక్కలేదు. బీజేపీతో పొత్తు అంశం తనకు ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చందంగా మారాయి. ఓవైపు కలిసిరాని బీజేపీ, మరోవైపు టీడీపీతో వెళ్లలేక కక్కలేక మింగలేక అన్న పరిస్థితి. అలా చాన్నాళ్లు వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్ తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు కౌలు రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం అందిస్తూ తిరిగి ప్రజల్లోకి వెళ్లారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతిచ్చారు. ఆ తర్వాత నుంచి తాను టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించి టీడీపీతో పొత్తుకు జై కొట్టిస్తానన్న విశ్వాసం ఆయనలో ఉంది. కానీ అవి నేటి వరకు గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కావటం లేదు. దేశవ్యాప్తంగా మూడోసారి భారీ విజయాలను సాధించాలని ప్లాన్ చేసుకుంటున్న బీజేపీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మిత్రులతో కలిసి అడుగులు వేస్తున్నప్పటికీ ఏపీ విషయంలో ఏం చేయాలన్న దానిపై క్లారిటీకి రాలేకపోతుందన్న సమాచారం పవన్ కళ్యాణ్ను ఊపిరాడనివ్వటం లేదు. బీజేపీ ఏం చేస్తుందో, ఎలా వ్యవహరిస్తుందో, కూటమిలో ఉంటుందో ఉండదో అన్న అనుమానం ఆయనను వెంటాడుతోంది. ఇలా ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏపీలో టీడీపీతో కలిసి పనిచేయటం ఖాయమన్న సంకేతాలను ఇస్తూ తాజాగా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. అందులో 5 సభ్యులను ప్రకటించారు. అయితే మిగతా 19 స్థానాల్లో ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ ఇచ్చిన సీట్లలోనే జనసేన పోటీ చేయాల్సిన కంపల్షన్ ఉందని కూడా తెలుస్తోంది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపైన క్లారిటీ మిస్ అవుతోంది. భీమవరం లేదంటే పిఠాపురం,
తిరుపతి లేదంటే ఇంకెక్కడా అన్న దానిపై క్లారిటీ రావటం లేదు. అదే సమయంలో ఎంపీగా బరిలో దిగే ప్లాన్ కూడా ఉందంటున్నారు. అనకాపల్లి ఎంపీగా లేదంటే కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని జన సైనికులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్చ నడుమ తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని 4వ పెళ్లామంటూ సంబోధించిన వ్యాఖ్యలు రచ్చకు కారణమయ్యాయి. వాస్తవానికి తనపై సీఎం జగన్ చేస్తున్న దాడికి ప్రతిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారనుకున్నా సీఎం స్థాయి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు సమంజసమా కాదా అన్నది వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో జవాబు తప్పక చెప్తారు. ప్రజామోదాన్ని బట్టి ఆ వ్యవహారాన్ని బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగితే ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి పొత్తు లేకుండా వెళ్తే ఎన్నికల్లో గెలవడం కష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఒక రకంగా పక్కా స్కెచ్తో అడుగులు వేస్తున్నారు. అంటే ఓవైపు జనసేన, మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రమే ఏపీలో గెలవగలం అని ఆయన ఓ క్లారిటీతో ఉన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్కు చాలా బాగా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఎందుకో లాలూచి పడుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు బలహీనంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఏదైనా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఆయనకు మంచి ఆదరణ లభించే అవకాశం లేకపోలేదు. అండగా ఉన్న కాపు సామాజిక వర్గానికి తోడు మరికొన్ని వర్గాలు కలిసి వచ్చి జనసేనాని ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యాన్ని కల్పించే అవకాశమూ లేకపోలేదు. ముందుగా చెప్పుకున్నట్టుగా 3వ వంతు సీట్లలో పోటీ చేసేందుకు సరైన స్కోప్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు అభ్యర్థులు లేరు, పోల్ సిబ్బంది లేరు, బూతుల్లో ఏజెంట్లు లేరు, రోజు భోజనాలు పెట్టడం కష్టం, ఇలా ఎన్నో సాకులు వెతుక్కుంటున్నారు. తాను 24 సీట్లలో పోటీ చేయటమే పెద్ద గొప్ప ఘనకార్యమని కాపు వర్గీయులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారంతా ఇప్పుడు రగిలిపోతున్నారు. ఓవైపు గోదావరి జిల్లాల్లో కాపు వర్సెస్ బీసీగా సీన్ అధికార వైసీపీ మారుస్తోంది. ఎంపీ అభ్యర్థులుగా బీసీలను నిలబెడుతూ తమతో మొదట్నుంచి వస్తున్న కాపు నాయకులకు సీట్లు కేటాయించి టీడీపీ జనసేన కూటమితో కొట్లాడేందుకు కసరత్తు చేస్తోంది. సంక్రాంతికి ముందున్న వాతావరణం ఇప్పుడు లేదని మీడియా ప్రతినిధులు చెవులు కొరుక్కుంటున్నారు. సర్వే లెక్కలు కూడా అలాగే ఉన్నాయంటున్నారు. ఒక్క సి ఓటర్ సర్వే తప్పించి ఇప్పటి వరకు వచ్చిన సర్వేల్లో వైసీపీకే మొగ్గు చూపించాయన్న భావన కూడా ఉంది. సంక్రాంతికి ముందు గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన కూటమి స్వీప్ చేస్తుందన్న భావన ఉండేది. అది ఇప్పుడు లేదని చెప్పలేం. కానీ పరిస్థితులు మారుతున్నాయని మాత్రం తెలుస్తోంది. టీడీపీతో మరీ పవన్ కళ్యాణ్ అంటగాగుతున్నారన్న భావనలో ఉన్న కొందరు కాపు నాయకులు ఆయనంటే గిట్టకో అవకాశాలు లభించకో వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో ప్రముఖంగా ఉన్న కాపు నాయకులు ఈ ఎన్నికల్లో గెలవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పవన్ కళ్యాణ్తో ఉంటే కులానికి మేలు చెయ్యలేమని, రాజకీయంగా ఎదగలేమని మెజారిటీ కాపు నాయకులు చెప్పడం పొత్తు భవిష్యత్తు ప్రయోగాలపై ప్రభావం చూపొచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాపు నేతలు టీడీపీ జనసేన మినహా ఉన్నవారు పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో లాలూచీ పడుతున్నారని వారందరూ విశ్వసిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అర్హతలున్నాయా అని చెప్తున్నారు. విమర్శించే వారికి అసలు అందుకు తగిన అర్హతలున్నాయా అంటూ పవన్ కళ్యాణ్ కండక్ట్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అదే కాండక్ట్ అంటూ జనం ఆయన్ని నిలదీసే పరిస్థితులు వస్తున్నాయన్న అనుమానం కలుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయాల్లో సాధారణమా అసాధారణమా అన్న చర్చ ఇప్పుడు వ్యక్తమవుతోంది. కొడాలి నాని, పేర్ని నాని, రోజాలా పవన్ కళ్యాణ్ మాట్లాడితే వారికి ఈయనకు పెద్ద తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు భావావేశం కాదు కదా, ఉన్మాదం కనిపిస్తోందన్న వైసీపీ నేతల విమర్శలు ఎంతమాత్రం కొట్టిపారేయలేం. జగన్మోహన్ రెడ్డి సర్కార్ను దించాలి, అలాంటప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయం చూపించాలి అన్నది హైలైట్ చేస్తే సరిపోయేదానికి ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఎందుకు అన్న చర్చ మాత్రం ఏపీలో జోరుగా సాగుతోంది. వారిదే అధికారం. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలతో అభిమానులకు, కార్యకర్తలకు వీణుల విందు లాంటి భోజనాన్ని అందించారు. అయితే ఆయన్ని వ్యతిరేకించే వారికి అస్త్రాలను కూడా ఇచ్చారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాన్ని తన వైపుకు తిప్పుకోకుండా టీడీపీ వైపుకు తిప్పాలని పవన్ ఎందుకు భావిస్తున్నారో అర్థం కాక ఇతర వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
నోళ్లు వెళ్లబెడుతున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయాలు అనూహ్య మార్పుల దిశగా వెళ్లటం మాత్రం ఖాయం. అంతిమంగా చెప్పొచ్చేది ఒకటే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారే విజేతలు, వారే పాలకులవుతారు.